ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలో ఇప్పటివరకు గమనించిన అత్యంత ప్రకాశవంతమైన వస్తువును కనుగొన్నారు. యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ ఈఎస్ఓ వెరీ లార్జ్ టెలిస్కోప్ విఎల్టీ ని ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు ఒక క్వాసార్ను ఈ రకమైన ప్రకాశవంతమైన మరియు అత్యంత ప్రకాశించే వస్తువు గా వర్ణించారు. ఒక ప్రకటన ప్రకారం ప్రధాన పరిశోధకుడు న్యూస్వీక్ ఈ క్వాసర్ను విశ్వంలో అత్యంత నరక ప్రదేశం గా అభివర్ణించారు. దాని వేగంగా కదులుతున్న మేఘాలు, విపరీతమైన ఉష్ణోగ్రతలు మరియు భారీ కాస్మిక్ మెరుపులను ఉదహరించారు. ఈ కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ క్వాసార్ విడుదల చేసే కాంతి అసాధారణమైనది. మేము ఇప్పటివరకు తెలిసిన అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలరంధ్రం కనుగొన్నాము. ఇది 17 బిలియన్ల సూర్యుని ద్రవ్యరాశిని కలిగి ఉంది మరియు రోజుకు కేవలం ఒక సూర్యుని వినియోగిస్తుంది. ఇది తెలిసిన విశ్వంలో అత్యంత ప్రకాశించే వస్తువుగా చేస్తుంది అని ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియన్ వోల్ఫ్ చెప్పారు. ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ లో మరియు అధ్యయనం యొక్క ప్రధాన రచయిత. ఈ క్వాసార్ భూమికి చాలా దూరంలో ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు నివేదిస్తున్నారు. దాని కాంతి మనకు చేరుకోవడానికి 12 బిలియన్ సంవత్సరాలు పట్టింది. భూమిపై ఉన్న పరిశీలకులకు క్వాసార్లు నక్షత్రాల మాదిరిగానే కనిపిస్తాయి. ఈ కాంతి మొత్తం 7 కాంతి సంవత్సరాల వ్యాసం కలిగిన హాట్ అక్రెషన్ డిస్క్ నుండి వస్తుంది. ఇది విశ్వంలో అతిపెద్ద అక్రెషన్ డిస్క్ అయి ఉండాలి అని పీహెచ్డీ విద్యార్థి మరియు సహ రచయిత శామ్యూల్ లై జోడించారు. క్వాసార్ 1980 నుండి కనిపించినప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తలు దీనిని ఇటీవలే గుర్తించారు. ప్రారంభంలో ఈ వస్తువు క్వాసార్ కాదా అనే దానిపై చర్చ జరిగింది, ఎందుకంటే ఇది సాధారణ ప్రొఫైల్కు సరిపోయేంత ప్రకాశవంతంగా ఉంది. ఆస్ట్రేలియాలోని సైడింగ్ స్ప్రింగ్ అబ్జర్వేటరీలో 2.3 మీటర్ల టెలిస్కోప్ను ఉపయోగించి ఖగోళ శాస్త్రవేత్తలు ఇది నిజంగా క్వాసార్ అని నిర్ధారించారు. తరువాత ఈఎస్ఓ యొక్క విఎల్టీ సహాయంతో ఇది ఇప్పటివరకు కనుగొనబడిన అత్యంత ప్రకాశవంతమైన క్వాసార్ అని వారు కనుగొన్నారు. ఈ టెలిస్కోప్ చాలా దూరం వద్ద కూడా కాలరంధ్రాల పరిమాణాన్ని కొలవడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. 1 మిలియన్ తక్కువ ఆకట్టుకునే క్వాసార్ల గురించి మనకు ఇప్పటికే తెలిసినప్పుడు అది తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఇప్పటివరకు అక్షరాలా మన ముఖంలోకి చూస్తూనే ఉంది అని లోని ఖగోళ శాస్త్రవేత్త సహ రచయిత క్రిస్టోఫర్ ఓంకెన్ అన్నారు. ప్రారంభ విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి క్వాసార్లు మరియు కాలరంధ్రాలను అధ్యయనం చేయడం చాలా కీలకం, ఎందుకంటే అవి ఎలా ఏర్పడింది మరియు గెలాక్సీలు ఎలా అభివృద్ధి చెందాయి అనే దానిపై విలువైన అంతర్దృష్టులను అందిస్తాయి.